వీళ్ళు ఫ్యాన్స్ ఎంత వైల్డ్ గా ఉన్నారంటే రబాడాకి 4 అట్ మీరు మ్యాచ్ చూసుంటారు బాయ్, మీరు జస్ట్ రిజల్ట్ చూసి వచ్చి రేటింగ్ ఇస్తుంటారు కానీ లేదు లేదు, అదే కదా దిస్ ఈస్ ఎ క్రైమ్, యాక్చువల్ క్రైమ్. హలో గైస్, మ్యాచ్ 34 out of 70, GD versus RCB, చిన్నస్వామి స్టేడియం. RCB won the toss and choose to bowl first. So far performance టీమ్స్ ఓవరాల్ తర్వాత లాస్ట్ లో వద్దాం గుజరాత్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ లాస్ట్ లో వద్దాం. ఓకే ఫస్ట్ సుదర్శన్ బాయ్ ఫస్ట్ బాల్ నుంచి షేక్ ఆడిచ్చాడు, కంబ్యాక్ ఇచ్చాడు బాయ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ తో ఇచ్చాడు. అదే కదా అసలు అది మళ్ళీ ఒక్కొక్క షాట్ పర్ఫెక్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్ లో మిడిలింగ్ ద బ్యాట్ మొత్తం కామెంటర్లు అందరూ ఆడితే కావాలి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదే 57 balls లో సెంచరీ కొడితే కొంతమంది స్లో ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ తక్కువ అనుకుంటారు. బట్ అది పక్కన పెడితే నాకైతే సాయి సుదర్శన్ చాలా పర్ఫెక్ట్ గా ఈ మ్యాచ్ అయితే. నేనైతే 8 or 9 ఇచ్చేయచ్చు. 8 or 9 అంటే టూ మచ్, ఎందుకంటే మరి సగం స్కోర్ ఆడితే కదా. సర్లే అయితే మొన్న సిఎస్కే వాళ్ళు సంజు శాంసన్ ఇదే ఆల్మోస్ట్ ఇదే నాకు కొడితే సిఎస్కే వేరు బాయ్, సిఎస్కే వేరు. అది ఇది ఆ పిచ్ వేరు, ఆ కండిషన్స్ వేరు, అవన్నీ వేరు బాయ్. మనం ప్లేయర్ లా చూడాలి బాయ్. సర్లే ఓకే చలో ఓకే 9 స్టిక్ అవుదాం. ఫ్యాన్స్ అంత ఇచ్చా తర్వాత చూద్దాం. ఫస్ట్ మన రేటింగ్ దాని తర్వాత ఫ్యాన్స్ చేద్దాం. రైట్ ఓకే గోయింగ్ విత్ 9. శుభ్మన్ గిల్ ఎంత 9 కాదు, మౌస్ 9 దగ్గర పెడితే క్లిక్ చేస్తావు అనుకో. లేదు 9 ఏం కాదు బ్రో, నేనైతే 5 అనుకుంటున్నా. 5 ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ కొంచెం స్టాండ్ ఇచ్చేసి వికెట్ పోకుండా 10 hours to 11 hours వరకు వికెట్ పోకుండా స్టాండ్ ఇచ్చాడు కాబట్టి. అవును అంతే. అది స్ట్రైక్ రేట్ చూస్తే చాలా వీక్, ప్లస్ అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ కాదు బాయ్. సుదర్శన్ ఒక వైపు నుంచి మింగుతుంటే మన బాయ్ మాత్రం మరి లైట్. నువ్వేమనుకుంటున్నావు చెప్పు? 5 నేనైతే స్టిక్ అవుతా. మరి ఫ్యాన్స్ ఎంత ఇచ్చారో తర్వాత చూద్దాం. నేను అంతే బాయ్, 4-5 అంతే. 4 ఇవ్వచ్చు కానీ నేను 4 అయినా నేను రెడీ. కాకపోతే ఐ మీన్ అట్లీస్ట్ వాళ్ళకి టాప్ 3 మీద డిపెండ్ అవుతారు కాబట్టి నేను అనుకుంటే ఎంతో కొంత కొద్దిగా కాసేపు లాగాడు కదా, 10 hours వరకైనా ఉన్నాడు కదా, అందుకు 5 అనుకుంటా. కరెక్టే భయ్య, 5 ఇచ్చి. ఓకే ఫ్యాన్స్ ఇచ్చారు తర్వాత చూద్దాం. జాస్ బట్లర్ నేను భయపడ్డా, నేను ఇనిషియల్లీ భయపడ్డా ఏమైనా వస్తాడా, ఈడు కూడా ఆడు వచ్చాడు కదా, ఈడు మొదలు పెట్టేస్తాడేమో కంబ్యాక్ అనుకున్నాను నేను. ఇది రీసెంట్ నాకేం లేదు కదా, లాస్ట్ ఫ్యూ మ్యాచ్ రీసెంట్ లాస్ట్ 2 matches బాగానే ఆడాడు. ఈ మ్యాచ్ ఏమో నాకైతే 5 అనిపిస్తుంది అంతే. 5 అవ్వచ్చు అంత. 15 hours వరకు వాళ్ళిద్దరు స్టాండ్ ఇచ్చిన తర్వాత, ఐ మీన్ 12-13 hours స్టాండ్ ఇచ్చిన తర్వాత దూసుకెళ్ళిపోవాలి కదా. 16 balls. మరి ఫ్యాన్స్ ఏమంటారు తర్వాత చూద్దాం. సుందర్ భాయ్ స్టార్టింగ్ వచ్చి లేపితే నేను భయపడ్డా, ఏంటి ఈడో వచ్చేస్తాడా ఏంది అనుకోని. మొత్తం అదే సుదర్శన్ గడ్ ఆడిన నాకు చూసి అట్లీస్ట్ గిల్ గడ్ కాంపెన్సేట్ చేయడానికి మిడిల్ ఆర్డర్ ఆడేస్తుందేమో ఎవడో ఒకడు అని అనుకున్నా నేను. పాయింట్ రా, ఎంత రేటింగ్ ఎంతో చెప్పు. నేనైతే ఒకటా ఫ్యాన్స్ మరి అంతే బ్రో. మ్యాచ్ డిసైడింగ్ మూమెంట్ ఏంటి నిన్న అంటే, నేను బ్యాటింగ్ ఏం అనట్లే, బ్యాటింగ్ బాగానే ఆడాడు. 0 డ్రాప్ చేసాడు కదా. అయ్యో జీడీ ఫ్యాన్స్ నిద్ర పట్టదు బాయ్. నేనైతే ఓకే కొన్ని బ్యాటింగ్ ఓకే బాగానే ఆడాడు అనుకో, 2 or 3 బ్రో. నేనైతే అంతే, బౌలింగ్ ఎలానో వేయలేదు అసలు. సో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఏం లేదు. జస్ట్ అసలు సగం ప్లేయర్లు బౌలింగ్ వాడట్లేదు ఎందుకు అసలు, సగం టీంలు. అంతా జీటీ స్ట్రాటజీ బ్రో, జీటీ స్ట్రాటజీ. మర్చిపోయాను, ఓడిపోవడానికి స్టార్ట్ చేసేవాడిని. నేనైతే 2 బ్రో. 4 దేనికి అసలు చెప్పు, ఒక రీజన్ చెప్పు. 4 ఇచ్చినందుకు దేనికి చెప్పు, ఒకటి చెప్పు. నేను ఓకే 4 అనుకుంటా. ఒకటి
జస్ట్ భయ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు భయ్య. బట్లర్ గాడి ఎక్స్పెక్టేషన్ కి ఆడ ఆడిన పర్ఫార్మెన్స్ కి, గిల్ గాడి పర్ఫార్మెన్స్ కి ఆడిన పర్ఫార్మెన్స్ కి కరెక్టే. సుందర్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఉంది, క్యాచ్ డ్రాప్. సో దాని వల్ల మర్చిపోతున్నా. మ్యాచ్ కంప్లీట్ గా మారిపోయింది. కరెక్ట్, అది మర్చిపోతున్నాను నేను. ఇది జీటీ ఫ్యాన్స్ నాతో అగ్రీ చేస్తారు బాయ్, నువ్వు చేయకపోయినా. జీటీ ఫ్యాన్స్ అయితే పక్క 2 అంటారు, 2 కాదు 1 అయినా అంటారు వాళ్ళు. లేదు కరెక్ట్ 2 అంతే. 2 ఫిక్స్. మరి ఫ్యాన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం, కానీ నేనైతే ప్రెసెంట్ 2. ఈడెక్కడి నుంచి చూడబడ్డాడు చూడు హోల్డర్ గాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ అయిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి 9 గోల్ పెట్టి కొన్నాను బాబు వీడిని. ఈడు వాడట్లేదు, వాడుతావు తీసుకొచ్చారు. బై నాకైతే హోల్డర్, నేను ముందు నుంచి కూడా హోల్డర్ కి చిన్న ఫ్యానిజం అనమాట వెస్ట్ ఇండీస్ లో. సో ఈ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ కూడా క్రేజీ చేశాడు. MVP అనుకోవచ్చు జీటీ నుండి, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కి. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఏముంది బై లాస్ట్ మ్యాచెస్ నుంచి, ఏముంది చెప్పు అసలు. నేనైతే 8 బ్రో. 8 అంతే. నేను 7 అనుకున్నా. 8 అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు, బట్ స్టిక్ టు 8. చలో ఓకే. బాగా ఉంది రేటింగ్, తక్కువ ఇవ్వాలంటే, కానీ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశాడు. అదే అవునవునవును కరెక్ట్ గా. పడికల్ తీసాడు ఇవాళ. పడికల్ గాడు అనుకున్నా అవును, మ్యాచ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వికెట్ తీస్తే ఏం యూజ్ ఉంది. బట్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది భయ్య మంద కూడా. అది కూడా కరెక్టే, బట్ లాస్ట్ కి దేవుడు వచ్చాడు. ఆ దేవుడి గురించి తర్వాత మాట్లాడదాం మనం. ఓకే. లాస్ట్ కి అయ్యో బాబు పోయింది అనుకున్న టెన్షన్ లో చిన్నపాటి క్లచ్ ఇచ్చాడు క్లచ్ మాస్టర్. మనం వాడి గురించి తర్వాత మాట్లాడదాం ముందు. ఓకే ఏమో నేనైతే 6 or 5 మోస్ట్లీ అంతే. 6 ఇవ్వచ్చు భయ్య. 6 అంతే. క్వాలిటీ బౌలర్ ఒక మ్యాచ్ లో కాకపోయినా ఇంకో మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తాడు. బట్ ఇది 6 ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అదే కదా, అట్లీస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఇస్తాడు. 6 అనుకుంటా. డన్ 6 అగ్రీ. మానవ్ సుతార్ ఏమో భయ్, అంత వీళ్ళని ఎందుకు టీమ్ లో పెడతారు కూడా నాకైతే అర్థం కాలేదు. నేనైతే 2 or 3. నువ్వేమనుకున్నావు? అంతే ఆల్మోస్ట్ నేను అదే అనుకున్నా. నేను 2 అనుకున్నా. అంటే పడిదారు వికెట్ తీసాడు, కంబ్యాక్ వచ్చింది. సో అది 3 అవ్వచ్చు అంతే. బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. అంటే గుర్తొచ్చాడు ఏంటి, మొన్న స్మోకింగ్ దొరికిపోయాడంట. చూసావా వీడియో? ఫేక్ వీడియోస్ అయి ఉంటాయి బాయ్, ఏ జనరేటెడ్ వీడియోస్ అయి ఉంటాయి. అది ఎలా వదులుతారు చెప్పు? పైనుంచి ఎవడో బిల్డింగ్. అవును కరెక్టే, బిల్డింగ్ పైన చేశారు. రీల్ చూసాను నేను కూడా, కానీ ఏమో అది ఫేక్ అనుకుంటా నేనైతే. ఏమో మరి. చల్ 4 hours 45 11 ఎకానమీ. నేను ఎకానమీ పక్కన పెడితే వికెట్ లెస్ అయినా సరే ఫస్ట్ లో ప్రెషర్ పెట్టాడని నేను అనుకుంటున్నాను. మ్యాచ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజమే కొంచెం పడింది, భయపడ్డారు బాయ్స్ కూడా. కొంచెం వికెట్ రాలేదు ఓకే, బట్ అంటే మెల్లిగా ఆడుకున్నారు. పేస్ వల్ల విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి కొట్టారు, లేదంటే పక్క ఇంకెవరున్నా వికెట్ ఈజీగా వచ్చేది. కరెక్ట్. సో 7 అయ్యొచ్చు. 7 అనుకుంటా. 7. లెట్స్ గో విత్ 7. సిరాజ్ భాయ్, మియా భాయ్ డిఎస్పీ వచ్చాడు. డిఎస్పీ ఫిగర్లు చూడు బై. బ్యాటింగ్ వీళ్ళ టీమ్ కి ఈ మ్యాచ్ కి సుదర్శన్ అండ్ హోల్డర్ అనుకుంటే, బౌలింగ్ కి మన మియా బాయ్ ఇంకా ఫుల్ అసలు పర్ఫెక్ట్ ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా ప్రతి మ్యాచ్ ఆర్సీబీ అంటే ఇంకా కొద్దిగా ఊపు వస్తున్నట్టు ఉంది బాయ్ కి. సో అది మ్యాటర్. మనం ఏం ఇవ్వచ్చు? 8 ఇవ్వచ్చు బాయ్ కి. 8 or 9 అనుకుంటున్నా. ఓకే, ఎక్కువ రావచ్చు బాయ్ కి, కానీ అవును 8 బాయ్. 8 నాకు తెలిసి ఫ్యాన్స్ ఎక్కువ రేట్ చేసి ఉంటారు, జీటీ ఫ్యాన్స్. చూద్దాం, రివీల్ చేసినప్పుడు చూద్దాం. జీటీ కాదు, ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ రేట్ చేసి ఉంటారు. మనమే 8 or 9, మోస్ట్లీ 8 or 9. అంతే. ప్రసిద్ధ్ కృష్ణ ఇల్లే ఒకప్పుడు ఎదిగాడు, కానీ ఇప్పుడు ఏది లాస్ట్ సీజన్ ఈ మ్యాచ్ కి అయితే లేదు. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా బాగా వేసాడు బాయ్, కానీ ఏమో ఈ మ్యాచ్ అంతేం లేదు.
2 అనుకుంటా నేనైతే. 2 వచ్చి 2 కాదు 4, 3 or 4. అంతే 4 ఇవ్వచ్చు. ఓకే 4 లే. షారుఖ్ ఈ ఖాన్ లాస్ట్ ఇద్దరు 2 డైమండ్స్ బై, 2 డైమండ్స్ జీటీకి. వీళ్ళని ఎప్పుడు వదులుతారో వీళ్ళు. అసలు షారుఖ్ ఖాన్ రోల్ ఏంటో నేను రీల్ చూసా, డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా. షారుఖ్ ఖాన్ 8 years నుంచి ఐపీఎల్ లో ఎలా ఉన్నాడు బై, నాకు అర్థం కావట్లేదు. ఈ తివాటియా అంకుల్ రిటైర్మెంట్ ఇచ్చారు బ్రో. ఎక్కడో ఒక 2-3 years బ్యాక్ క్లచ్ ఇన్నింగ్స్ షార్జా భయ్యా, అబుదాబి కోవిడ్ టైంలో ఆ గ్రౌండ్ లో ఆడాడు భయ్యా. అది కూడా ఆర్చర్ గాడినే కొట్టినట్టు ఉన్నాడు ఆడు. దానికి ఆర్చర్ కాదు వెస్ట్ ఇండీస్ నుంచి సమ్ ఓడియన్ స్మిత్ ఎవరు అనుకుంటా, ఆడిని కొట్టినట్టు ఉన్నాడు. అవును, అగైన్స్ పంజాబ్ అవును, పంజాబ్ మ్యాచ్ నుండి ఇంతవరకు ఏమో బాయ్. వీళ్ళిద్దరికి 0 లేదు, 0 ఉంటే 0 ఇచ్చేవాడిని నేనైతే. 1-1 అంతే. ఫ్యాన్స్ కూడా పక్క 1-1 అనుకుంటా నేనైతే. వీడికి ఎక్కువ ఇస్తే మరి ఫ్యాన్స్ కి బుర్రలేనట్టే. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆర్సీబీ షిఫ్ట్ అయిపోదామా లేదా టీమ్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోదామా? ఆర్సీబీ షిఫ్ట్ చేసి ఒకసారి ఇద్దాం రెండు టీమ్స్. ఓకే, ఇప్పుడు మన బాయ్స్, మనం నమ్మ బెంగళూరు బాయ్స్ ఫైరీ స్టార్ట్, చాలా సెక్సీ ఆడాడు బాయ్ వాళ్ళు వచ్చి. అసలు నేను సెంచరీ అనుకున్నాను, కానీ మాట బయటకు ఎందుకు అనలేదంటే ఎక్కడో ఏదో పెంట జరుగుద్ది అని ఆగాను. బట్ స్టిల్ నా కొడుకు వేసిన స్లోవర్ బాల్ కి లాగేసి పడిపోయింది. లక్ కలిసి వచ్చింది, ఛాన్సెస్ వచ్చాయి, ఒక ఛాన్స్ వచ్చింది, కానీ దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. కన్వర్ట్ చేసుకోవడం కాదు, ఆల్మోస్ట్ మ్యాచ్ ని ఆర్సీబీ చేతిలో పెట్టాడు, జీటీ నుంచి దూరం చేసి. కొంచెం మిడిల్ ఆర్డర్ సపోర్ట్ 9 అసలు ఫస్ట్ లో కొద్ది నీకు అనిపించింది లిటిల్ బిట్ గా విరాట్ కోహ్లీ ఫస్ట్ మిడిల్ చేయలేకపోయాడు స్టార్టింగ్ ఇనిషియల్ ఫ్యూ అవర్స్ లో. ఎవడు రబాడాకి భయపడ్డాడు చెప్పాను కదా. రబాడా కొద్దిగా అంత మిడిలింగ్ అవ్వలేదు, కానీ నాకు తెలిసి జేసన్ హోల్డర్ లో 6 అనుకుంటా, అక్కడ నుండి మంచి కనిపించాడు. అవుట్ అయ్యే ముందు కూడా 2 6 వేసి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. 2 6 వేసాడు, 2 6 వేసి తర్వాత స్లో బాల్ వేసాడు. 9 బ్రో, 9 వచ్చి మన బాయ్ సెంచరీ కొడితే 10. మన బాయ్ స్టాండర్డ్ అలాంటివి, ఫ్యాన్స్ కూడా కొంచెం తగ్గాలి, మనం స్టాండర్డ్స్ పెట్టిన అలాంటివి. ఓకే, మన ఇంకో బాయ్, మన నమ్మ బెంగళూరు బాయ్, కమాన్ పర్ఫెక్ట్. నిజంగా లాస్ట్ 2 మ్యాచెస్ పడిక్కల్ నిజంగా టర్న్ చేశాడు. ఈవెన్ నిన్న చూసుకుంటే నువ్వు కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా వాడు క్లియర్ గా చెప్పాడు, పడిక్కల్ ఫస్ట్ బాల్ రబ్బడాకి 6 కొట్టే దగ్గర నుండి మ్యాచ్ చేంజ్ అయింది. అక్కడ నుంచి నా రోల్ నేను ప్లే చేసా, వాడి రోల్ వాడు ప్లే చేశాడని చెప్పి. 9 బ్రో ఈక్వల్. కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్, పడిక్కల్ ఇనిషియల్ గా స్టార్ట్ కూడా అంత ఇంపార్టెంట్. సో 9 ఇచ్చేయచ్చు బాయ్. మరి పట్టిదారి బాయ్ ఫ్లాప్ అయ్యాడే వాళ్ళ బ్రో. ఫ్లాప్ కాదు, కానీ నేనైతే ఈ మ్యాచ్ కి మరి ఫ్యాన్స్ అట్లయితే అవుతారు, కానీ నేనైతే 3 బ్రో. ఎందుకంటే అసలు మ్యాచ్ అంతా టైట్ చేయాల్సిన అవసరం లేదు. జితేష్ శర్మ ఎలానో అయిపోయాడు. జితేష్ శర్మ ముందు ఆ షాట్ ప్లే చేసి అవుట్ అయ్యి ఉంటే ఓకే, బట్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు అవసరమా చెప్పు. నేనైతే 4 ఈ మ్యాచ్ 4 సారీ ఫస్ట్ మ్యాచ్ పర్లే ఎక్స్క్యూజ్ చేయొచ్చు బాయ్. మనం ఆడికి వస్తుంది. ఇనిషియల్ గా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవడం కంటే ఒక 10 balls ఆడి కొద్దిగా పిచ్ ని అర్థం చేసుకుని కొద్దిగా ఒక 2-3 overs అని నిలబడ్డాడు కాబట్టి 5-6 ఇవ్వచ్చు బ్రో. ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో క్వాలిటీ ప్లేయర్ అలా ఎలా కంబైన్ చేస్తారో మనకు తెలుసు. మనోడు ఇండియాకి ముచ్చు కార్పిచ్చాడు సెమీఫైనల్ లో. నేను పనులు ఆపుకొని పరిగెట్టుకుని వచ్చాను రూమ్ కి మ్యాచ్ చూడడానికి. నేను సూపర్ అయిపోయింది, వికెట్లు పడిపోయి ఇంకా అయిపోయింది మ్యాచ్. ఫస్ట్ టైం 3 వికెట్లు పడిపోయాయి కదా, జిమ్ కి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ స్క్రీన్ షేర్ ఆపేసి వాచ్ పార్టీ ఆపేసి మధ్యలో నాకు జిమ్ లో మ్యాచ్ రావట్లేదు. జిమ్ ఆపేసి పరిగెట్టుకుని వచ్చాను భయ్య. అంత వచ్చి కార్పిచ్చాడు, ఛాన్స్ ఇవ్వచ్చు. 5 ఇవ్వచ్చు భయ్య. 5 6 అంటే అంత ఓకే 5 అనుకుంటున్నాను. సెట్ ఈడు బాయ్ లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ నిజంగా చెప్తున్నా, చిన్న
కొద్దిగా భయం ఏంటంటే చిత్తేష్ శర్మ ఫామే ఇలా ఏసీడీసీ గేమ్ ఆడితే కష్టం బ్రో, కష్టం టాస్క్ అవుతుంది. అదే కదా మనం 6 balls 10 కొట్టాడు, కానీ నేనైతే 2 or 3 బ్రో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తుంటే సేమ్ ఇలానే వచ్చాడు, కొట్టాడు, ప్రెజర్ లో పెట్టాడు, 6-4 కొడుతున్నాడు, కానీ అంత అర్జెన్సీ ఏముంది. కరెక్ట్. సో అంతే బాయ్, 2-3 బాయ్ అంతే. 3 బ్రో, 10 runs అని కొట్టాడు కదా వచ్చి. బాల్ కూడా మింగిలేదులే, కొందరు వస్తారు వచ్చి 21 ప్రెజర్ లో పెట్టాడు బాయ్. నీకు అర్థం కావట్లేదు ఎంత ప్రెజర్ పెట్టాడు. ఆ బాల్ మింగినా పర్లేదు, ఆ ప్రెజర్ నేను అసలు మ్యాచ్ పోయింది అనుకున్నా ఆర్సీబీ, అంటే క్రిటికల్ అయ్యేది. అవునవును కరెక్ట్. అది మన క్లచ్ గార్డ్ తర్వాత వేరే లెవెల్ సర్టెన్ 10 నిమిషాలు ఇవ్వాలి, వస్తున్నాడు అన్న రెడీ. నెక్స్ట్ టిమ్ డేవిడ్ ఎనఫ్ బాయ్, నాకు తెలిసి చిన్న కెమెరా చాలు. యా క్యామియో ఎనఫ్, ఎక్కువ అవసరం లేదు. బట్ 6 అనుకుంటా. వాట్ యూ థింక్? 9 బాల్ తినేసాడు, ఇంకొంచెం ఇవ్వచ్చు అంటే రేట్ ఎక్కువ కాదు, కొంచెం కొట్టచ్చు. 9 balls తినడం పక్కన పెడితే ఇప్పుడు ఆ టైంలో టిమ్ డేవిడ్ ఊపేసి వికెట్ పడిపోతే మనం చేసింగ్ కదా, పర్లేదు. డన్ సో మర్చిపోయాను నేను. 6 బ్రో. ఫ్యాన్స్ ఎంత ఇచ్చారో తెలియదు, రివీల్ చేద్దాం ఫస్ట్. 2 teams అయిన తర్వాత రివీల్ చేద్దాం. ఫ్యాన్స్ బై ద వే ESPN అఫీషియల్ సైట్ లో పోల్ చేసినవి, ఇదేదో మేము క్రియేట్ చేసిన కాదు. సో మేము మా రేటింగ్స్ కావు, ESPN అఫీషియల్ సైట్ లో నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో యూ కుడ్ గో చెక్ దేర్ ఆల్సో, వోట్ దేర్ ఆల్సో. వి ఆర్ నాట్ ప్రమోటింగ్ దెమ్, మాకు డబ్బులు ఇవ్వట్లేదు, బట్ స్టిల్ డబ్బులు ఇస్తే బానే ఉంటది. ఓకే బ్రో, నేను ఫస్ట్ ఈ ప్లేయర్ కి అయితే యాక్చువల్ విరాట్ కోహ్లీ నువ్వు మీద చూస్తే పడిక్కల్ కి విరాట్ కోహ్లీకి 9 ఇచ్చాం. ఇక్కడ నేనైతే 9 బ్రో ఫిక్స్. లేదు యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రోల్ యాజ్ దెమ్. పర్ఫెక్ట్ టైం లో పర్ఫెక్ట్ ఫినిష్ కొట్టాడు. అస్సలు ఒక్కొక్క షాట్ లో మొగ్గిపోయి కొడుతున్నాడు, సూపర్ కొట్టాడు. బౌలింగ్ ఓకే, ఐ మీన్ కొన్ని మ్యాచెస్ అలా అవుతుంటాయి. ఇవాళ బాగాలేదు, ముందంతా మనగాడు సెట్. యాక్చువల్లీ 3 overs బాగానే ఇచ్చాడు బాయ్. ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు, సెకండ్ ఓవర్ ఫస్ట్ 1 ఇచ్చాడు, 4 1 ఇచ్చాడు. కరెక్ట్. సో లేదు కరెక్ట్, మనం 9 ఇచ్చేయచ్చు బాయ్కి. 9 బాయ్. సుయాష్ పర్లేదు, కన్సిస్టెంట్ గా ఆడేస్తున్నాడు, లైక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయచ్చు. 8 ఇచ్చేయచ్చు, కాకపోతే 8 ఎందుకు బ్రో? నేనైతే 5 బ్రో. అయ్యా మరి వికెట్ ఎవరికి తీసాడు? ఫస్ట్ సాయి సుదర్శన్ వికెట్ తీసినట్టున్నాడు. గో చేస్తాడు భయ్యా, అమౌంట్ భయ్యా. ఇనిషియల్ బ్రేక్ వచ్చింది భయ్యా. 8 టూ మచ్ బై, 8 టూ మచ్. వికెట్ ఒకటి తీసాడు ఓకే, కానీ ఏమో 6 అనుకుంటా. కొన్ని ఫ్యాన్స్ చూద్దాం, ఫ్యాన్స్ చెప్పు. సరే 7 నా 7 లేదు, నేనైతే 5 or 6. మరి నువ్వు ఇంకోటి దిగావా? దీనమ్మా అలాగే 6 దగ్గర కలుద్దాం. సరే 6 పెడదాం, ఫ్యాన్స్ ఏమి చూసి సరే చూద్దాం ఎంత వచ్చిందో. ఇది గుర్తుపెట్టుకో, రైట్. 6 ఫ్యాన్స్ ఎంత ఇచ్చారో చూద్దాం. బుబీ 8 or 9. బుబీ అంతే భయ్యా, సెట్ 7 ఇవ్వచ్చు. ఎందుకంటే ఇనిషియల్ కొంచెం పవర్ ప్లే. నువ్వు లాస్ట్ హేజల్వుడ్, సుయాష్ శర్మ. ఓకే సుయాష్ శర్మ యాక్చువల్లీ కరెక్టే బ్రో, 7 అనుకుంటా. కొంచెం చూద్దాం, ఇప్పుడు 6 పెట్టాను కదా. ఎందుకంటే లాస్ట్ ఫస్ట్ వికెట్ ఒకటి, నెక్స్ట్ లాస్ట్ 3 overs హేజల్వుడ్, భువనేశ్వర్, సుయాష్ శర్మ 5, 6, 8 runs ఇచ్చారు. అవునవును, లాస్ట్ 3 overs అప్పుడే కంట్రోల్ అయింది. 170 కొట్టారు జీటీ, అక్కడ నుండి ఫుల్ కంట్రోల్. అవునవును కరెక్ట్. నేనైతే 8 బ్రో. భువి చాలు భయ్యా, 8 చాలు. హేజల్వుడ్ కూడా ఆల్మోస్ట్ 8. ఐ మీన్ బౌలర్స్ ఆల్ 8 ఇవ్వచ్చు. రసిక్ కూడా భయ్యా చిన్నస్వామిలో డెత్ ఓవర్ లో పర్ఫెక్ట్ కంట్రోల్ చేసుకున్నారు అందరూ. నేను 230 అనుకున్నాను ఇనిషియల్ గా, అది ఆడిన స్ట్రైక్ రన్ రేట్ కి. నేను 230 అనుకున్నాను, కానీ చాలా బాగా 210 లోపల ఆపేశారు. యాక్చువల్గా రసిక్ లాస్ట్ ఓవర్ వేసుకుంటే ఇంకొద్దిగా అంత 18 runs వెళ్ళుండేవి కాదు, 10-12 runs లోపలే వచ్చేది. ఆర్సీబీ ఉన్నాయింది కదా. ఇటు ఇంజరీ అయిపోయాడు కదా రషిక్, క్రాంప్. వాడికి అదే కదా క్రాంప్స్ వస్తున్నాడు. తర్వాత మనోడు ఈ క్రాంప్ కృణాల్ పాండ్యా అది కానీ
ఇంకా ఆర్సీబీ కొద్దిగా డేంజర్ జోన్ లోకి వెళ్తుంది అప్పుడు. అది నజర్ బ్రో, అల్లాడు మేబీ నజర్ ఫ్రమ్ అదర్ టీమ్స్ అనుకుంటా. ముంబై ఫ్యాన్స్ నుంచి మెయిన్లీ అనుకుంటా. భయ్య లేదు భయ్య, మనం ముంబై ఫ్యాన్స్ మనం ఎప్పుడు వాళ్ళ మీద కౌంట్ డౌన్ చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ చాలా మంది ఈ సిఎస్కే వాళ్ళకి యాషాలు దొబ్బరు, 5 కప్ యాషాలు దొబ్బరు. వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే ముంబై ప్లే ఆఫ్స్ నుంచి పోతే వాళ్ళు వచ్చి ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ సిఎస్కే ఉంటే పోతారు. బ్యాట్ ఉండొచ్చు కానీ వైల్డ్ గా అవరు. అది ఎగ్జాక్ట్లీ అది. సో వాళ్ళు మనం ఏం అనలేం. ఓకే వాళ్ళు పర్లేదు, వాళ్ళు మన వాళ్ళే అందరూ. వాళ్ళు మన చిన్న డిప్లొమసీ బానే ఉంది వాళ్ళతో. సో ఎస్ ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ భయ్యా. లాస్ట్ మ్యాచ్ కూడా దెంగబెట్టింది బాగానే, 15 ఓవర్లు ఇచ్చాడు లాస్ట్ ఓవర్లు. సో ఏమో నాకు తెలిసి రోల్ సరిగ్గా డిఫైన్ చేయలేదేమో అనుకుంటున్నా. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచెస్ లో ఏమో మరి రోల్ క్లియర్ గా డిఫైన్ చేయడం, మేబీ సబ్స్టిట్యూట్ చేయడం. బ్యాక్ చేస్తారు భయ్, పక్క బ్యాక్ చేస్తారు. యాండీ ఫ్లవర్ నీట్ గా పోస్ట్ కూడా వేసాడు, వీల్ బ్యాక్ యూ రొమారియో షెపర్డ్ అని చెప్పి. సో బ్యాకింగ్ అయితే ఉంటది కానీ రోల్ అనేది డిఫైన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం లేదు కాబట్టి కృణాల్ పాండ్యా వచ్చాడని నాకు అనిపించింది. లాస్ట్ లో షెపర్డ్ ఉంటే నీట్ గా షెపర్డ్ వచ్చి ఫినిష్ చేస్తాడు కదా. కరెక్ట్ కరెక్ట్. లేదు ప్రస్తుతానికి 2 బ్రో. ఐ మీన్ పాస్ట్ మ్యాచెస్ అండ్ దిస్ మ్యాచ్ చూస్తే 2 అనుకుంటా. మరి ఫ్యాన్స్ ఏమి చూద్దాం తర్వాత. ఇప్పుడు టీమ్ రేటింగ్స్ పైకి వెళ్ళిపోదాం. ఓకే, ఓవరాల్ ఏమనుకుంటున్నావు పెర్ఫార్మెన్స్? జీటీ ఫస్ట్ ప్లస్ పాజిటివ్స్ నెగటివ్స్ మాట్లాడుకుని అప్పుడు రేటింగ్. పాజిటివ్ నెగటివ్స్ ఫస్ట్ సుదర్శన్ ఫామ్ లోకి వచ్చాడు. నెక్స్ట్ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. జేసన్ హోల్డర్ ని చేసి బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. పర్ఫార్మెన్స్ కూడా బ్యాటింగ్ లో చాలా బాగా ఇచ్చాడు. సో అక్కడ వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఎవరి మీద ట్రస్ట్ చేయొచ్చు. 9 కోట్లు రైట్ పుట్టు రైట్ యూజ్ అని అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్సెస్. బట్ ఈ మ్యాచ్ నుంచి అయితే ఈ 2 పాజిటివ్స్ బ్రో. అంతే. నెగటివ్స్ అయితే వీళ్ళకి చాలానే ఉన్నాయి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ తివాటి ఎందుకున్నారో తెలియదు. మిడిల్ ఆర్డర్ స్టిల్ ఇంకా వైల్డ్ గానే ఉంది. అండ్ టాప్ 3 మీద వీళ్ళు పవర్ డిపెండెంట్ అవుతున్నారు. సో మేబీ ఓవరాల్ 6 or 7 బ్రో. లాట్ ఆఫ్ పాజిటివ్స్ 2-3 ఉన్నాయి. సేమ్ పాజిటివ్స్ రిపీట్ అవుతున్నాయి. పెద్ద కొత్త పాజిటివ్ ఓన్లీ ఈ మ్యాచ్ పాజిటివ్ ఏంటంటే టీమ్ సెలక్షన్. అది హోల్డర్ ని కొద్దిగా లేట్ గా తెచ్చారు. సుందర్ని కిందగా పెట్టేసి, ఎందుకంటే వాడు ఎలాగోలా స్పిన్నర్ ఆల్రౌండర్ కాబట్టి రోల్. అవునవునవును, రోల్స్ వీళ్ళు కూడా క్లియర్ గా డిఫైన్ చేయలేదు. ప్లస్ టూ డైమండ్స్ ఉన్నారు వీళ్ళకి, షారుఖ్ ఖాన్ తివాటియా. ఏదో సంక్రాంతికి దసరాకి ఒక మ్యాచ్ ఆడతారు కాబట్టి ఏమో మరి. నేను 6. లేదు లైట్ తీసుకో 6 అంతే. ఓకే 6. ఇంకా మనోళ్ళు మన ఆర్సీబీ విన్నర్స్. సో మిడిల్ ఆర్డర్ కొంచెం బాగా ఆడుంటే 9 ఇవ్వచ్చు. కానీ కొద్దిగా రెక్లెస్నెస్ కనిపిస్తుంది లిటిల్ బిట్ గా. అంటే రజత్ పటిదార్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓకే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ అంటే 1 సైడ్ చేశాడు. కానీ జితేష్ శర్మ వికెట్ అయిపోయినా సరే ఆ కైండ్ ఆఫ్ షాట్స్ ఆడడం అనేది నాట్ రిక్వైర్డ్. సో అంత నాకు తెలిసి ఇద్దరు టీమ్స్ బాగా ఆడారు ఈ మ్యాచ్. 2 టీమ్స్ చాలా బాగా ఆడారు. ఫర్ ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ ఛాన్స్ అక్కడ వికెట్ పడి ఉంటే ఏమో టైట్ అయ్యేదేమో మ్యాచ్. చెప్పలేం. ఫస్ట్ బాల్ వికెట్ పడిపోయి ఉంటే చోక్ అయిపోతుంది కదా. సగం టాప్ ఆర్డర్ చెప్పలేం. మాక్సిమం టాప్ ఆర్డర్ అంతా. బట్ స్టిల్ అది అవును. 8 or 7 ఎందుకంటే షెపర్డ్ ఇంకా రోల్ డిఫైన్ చేయాలి. ప్లస్ మిడిల్ ఆర్డర్ అగైన్ దట్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది. పటిదార్, జితేష్ శర్మ అంటే పటిదార్ ఆడతాడు, జితేష్ శర్మ కొద్దిగా రోల్. జితేష్ శర్మ అండ్ షెపర్డ్ అనుకుంటున్నా కొద్దిగా వాళ్ళని ఫోకస్ చేయలేము. జితేష్ శర్మ షెపర్డ్ మేబీ మన బాయ్ బెటల్ బాయ్ కొంచెం మ్యాచ్ లో తక్కువ ఛాన్స్లే తక్కువ. లక్కీ సాల్ట్ బయటకు వెళ్ళాడు కాబట్టి ఛాన్స్ వచ్చింది వీడికి అని అనుకుంటున్నా. నాకు మనం ఎంత హైపిచ్చుకున్నా బెటర్ గా వాళ్ళు దించారు. వాళ్ళు కావాల్సితేనే దించుతారు. మన ఫ్యాన్స్ మాటలు ఎప్పుడు విన్నారు కానీ వాళ్ళు. బట్ 7 or 8 అంతే. 7.5 లేదు. 7 ఇవ్వచ్చు బాయ్. కొంచెం మనం హార్ట్ ఉండాలి. మరి ఫ్యానిజం చేస్తారంటే కామెంట్స్ లో మనల్ని వేసుకుంటారు. వద్దు.
ఆ పాయింట్ మీద కూడా వేసుకోవాల్సిన పని లేదు. ఎలాగోలా సిఎస్కే ఫ్యాన్ స్టార్ట్ అయిపోయి ఉంటారు ఈ పాయింట్ కి. అయినా మనం జస్ట్ నువ్వు ఆర్సీబీ, మనం ఆర్సీబీ ఫ్యాన్ ఆర్ ఎంఐ ఫ్యాన్ కాదు, జస్ట్ న్యూట్రల్ ఫ్యాన్స్. ఆర్సీబీ కొద్దిగా ఈ సీజన్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా మనం సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళిద్దరు ఆర్సీబీ ఫ్యాన్స్ బ్రో, డై హార్డ్ ఫ్యాన్స్ చెప్పేస్తారు. క్రికెట్ లా చూస్తాం, ఫ్యాన్స్ ఉంటాం, బట్ క్రికెట్ లా చూస్తాం. బాగా ఎవరు బాగా ఆడితే వాళ్ళ ఫ్యానిజం చేస్తాం బేసిక్ గా. మేము పంజాబ్ కూడా ఫ్యానిజం చేసాం ఫర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్. పంజాబ్ ఓకే బ్రో, రివీల్ చేసేద్దాం. డన్ బై. ఓకే, రివీల్ ఫ్యాన్ యావరేజెస్. ఓకే డన్. జీటీకి 6 గ్యాప్ 6.7 బ్రో, సో ఆల్మోస్ట్ యావరేజ్. బ్రో ఆర్సీబీ 9 ఇచ్చారా? వీళ్ళు పక్కా నాకు తెలిసి ఆర్సీబీ ఫుల్ ఫ్యాన్ బేస్. వీళ్ళకి మ్యాచ్ సరిగ్గా చూసుంటారు, జస్ట్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి 9 out 10 గుర్తేద్దాం. నాకు తెలిసి లేదు బ్రో, అంటే ఇద్దరు బాగా ఆడారు. నాకు తెలిసి 9 ఇవ్వాల్సినంత అవసరం లేదు, అంత పర్ఫెక్ట్ గా ఆడలేదు. ఛాన్సెస్ ఉన్నాయి ఓడిపోవడానికి ఆర్సీబీ కూడా. ఈ మ్యాచ్ అటు కూడా వెళ్ళింది, చాలా సార్లు వెళ్ళింది. మిడిల్ ఆర్డర్ అంత చోక్ చేస్తే ఒక హాఫ్ సగం 3-4 ఓవర్ల మ్యాచ్ ఆల్ సైడ్. అదే కదా బ్రో. అవునవును. లేదు ఐ మీన్ ఇది ఫ్యాన్స్ మేము ఒప్పుకోం, 9 అయితే కరెక్ట్ కాదు. లేదు వేసుకుంటారు. జీడీ స్టార్ట్ చేద్దాం, ఎక్కడ గ్యాప్ వచ్చిందో. సుదర్శన్ మనం 9 ఇచ్చాం, 8.5 యావరేజ్ 5 ఓన్లీ. వావ్ బ్రో, గిల్ మనం ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేసాం బ్రో. ఫ్యాన్స్ మనం 5, ఫ్యాన్స్ 5.4. నైస్ పర్ఫెక్ట్. బ్రో బట్లర్ కూడా సెట్ బ్రో. వాషింగ్టన్ సుందర్ 4.8. దేనికి బాయ్? క్యాష్ డ్రాప్ చేసే కూడా సిగ్గురాలేదా? సరే మీ ఇష్టం. మన కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ చేసారేమో దీనికి నాకు తెలిసి. ఆర్సీబీ ఫ్యాన్స్ వాషింగ్టన్ సుందర్ని 5 రేట్ చేశారు. మనం అయితే సగం మ్యాచ్ అక్కడే పోయింది మీకు. హోల్డర్ కి 6.7 అంట. నిజంగా మైండ్ మింగింది బాయ్. వీళ్ళు ముందు క్రికెట్ చూసుంటారు భయ్య. లేదు భయ్య, వీళ్ళు క్రికెట్ చూడలేదు. హోల్డర్ బ్రో, బౌలర్ అలాగే ఇవ్వడం ఏంటి భయ్య? లేదు ఆడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడి ప్రైమ్ వెస్ట్ ఇండీస్ టీం నుంచి ఆడుతున్నాడు ఆడు. అప్పట్లో నుంచి డైనోసార్ లో ఒక డైనోసార్ మిగిలిందంటే అది ఈ డైనోసారే. రిటైర్మెంట్ నుంచి బయటకు అది పక్కన పెట్టి ఇప్పుడు ప్రైమ్ లో ఉన్నాడు బాయ్. వరల్డ్ కప్ నుండి తీసుకెళ్లిపోయాడు వరల్డ్ కప్. ఈ మ్యాచ్ అయితే ప్రాపర్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ బ్రో. బౌలర్ మరి ఫ్యాన్స్ 6.7 ఎలా ఇస్తారు బాయ్? యావరేజ్ 8 బ్రో. 8 మేమైతే తగ్గేదిలే. రషీద్ ఖాన్ ఓకే 6 ఇచ్చాం మనం. 5.2 అండర్స్టాండబుల్, రెస్పెక్టబుల్ కాబట్టి ఇచ్చాం. వీల్ చూడు ఇక్కడ మనం 5.3 మీకు 2 ఓవర్లు ఇచ్చాడు. 9.5 ఓకే మానవ సుతారు వదిలే. వీళ్ళు ఫ్యాన్స్ ఎంత వైల్డ్ గా ఉన్నారంటే రబాడాకి 4 అట్ట. బ్రో మీరు ఫస్ట్ క్రికెట్ చూడడం మానేయండి బాయ్. రబాడా ఓకే వికెట్ లెస్ ఉన్నాడు, కానీ మీకు మ్యాచ్ చూసుంటే అర్థమవుతుంది ఎంత ప్రెషర్. ఈవెన్ కోహ్లీ కూడా పోస్ట్ మ్యాచ్ లో చెప్పాడు, ఇనీషియల్ లో మనం పిచ్ ని అండర్స్టాండ్ చేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేయాలని చెప్పి. నైస్ బ్రో. 4 అంటే మీరు మ్యాచ్ చూసుంటారు బాయ్. మీరు జస్ట్ రిజల్ట్ చూసి వచ్చి రేటింగ్ ఇస్తుంటారు, కానీ లేదు అదే కదా. దిస్ ఇస్ ఎ క్రైమ్, యాక్చువల్ క్రైమ్ ఇది. లేదు రబాడా సలాం కొట్టాలి. సిరాజ్ 6.3. ఏం మాట్లాడుతున్నారా? మీ దాంట్లో లోయెస్ట్ ఎకానమీ ఆడి అనుకుంటా 8.33. ఎకానమీ పక్కన పెట్టి 3 అవర్స్ అసలు పర్ఫెక్ట్ పిచ్ లో చేసింగ్ అంటే బెస్ట్ బ్యాటింగ్ టీమ్ ఆర్సీబీ అనుకోవచ్చు. సో ఈ వికెట్ కూడా తీసాడుగా టాప్ ఆర్డర్ ఎవరిది? 8. అవును, పట్టిదారా చెప్పేస్తారు మన అవును బ్యాటిల్ వికెట్ తీసాడుగా ఫస్ట్. మీరు 8 బై రేటింగ్లు వీళ్ళకి క్రికెట్ వీళ్ళు చూడలేదు బాయ్. లేదు మూవీ రేటింగ్స్ అనుకున్నట్టున్నారు. 6.3 కుదరు. 8 ఫిక్స్ బ్రో. మనం 8 తగ్గేదిలే. ఇది ఓకే. ప్రజిత్ కృష్ణ ఓకే బ్రో. షారుఖ్ ఖాన్ 3.6 అంట ఫ్యాన్స్. మరి వాళ్ళు 3.6 దేని చూసి ఇచ్చారో తెలియట్లేదు. ఒక క్యాచ్ కోసం ఇచ్చారే ఎందుకు అమ్ముదేసి. ఇది లైట్ బ్రో. వీళ్ళిద్దరు నో కామెంట్స్. లెట్స్ గో టు ఆర్సీబీ.
విరాట్ కోహ్లీ 9.2 అండర్స్టాండబుల్, పడిక్కల్ 9.8 అండర్స్టాండబుల్, పట్టిదార్ 5.6 మేబీ. ఐ మీన్ 6 కొట్టాడు కాబట్టి ఫ్యాన్స్ కొద్దిగా అటువైపు. కెప్టెన్ కదా కొంచెం ఇచ్చేస్తారు రెస్పెక్ట్. బెటల్ ఓకే పర్ఫెక్ట్ బ్రో. జితేష్ శర్మ 5 అగైన్ మ్యాచ్ రిజల్ట్ బట్టి ఇచ్చుంటారు. టిమ్ డేవిడ్ పర్ఫెక్ట్ బై మనది 0.1 గ్యాప్, ఫ్యాన్స్ 5.59 ఇచ్చారు, మనం 6 ఇచ్చాం బ్రో. వీళ్ళు వేస్ట్ బ్రో, ఫ్యాన్స్ మైండ్ రొనాల్డ్ పాయింట్ 7.2 ఏంది బై. ఆడిసాడు వాళ్ళు యాక్చువల్. ఎవడైతే ఫామ్ లో లేడో, ఎవడి మీద మన షూరిటీ లేదు ఇప్పటి వరకు, డౌన్ ది ఆర్డర్ వీడి వరకు బ్యాటింగ్ వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు. ఆడిసాడు, మీకు అర్థం కావట్లేదు. సో మిడిల్ ఆర్డర్ ఒకటి పక్కన పెడితే లోవర్ ఆర్డర్ సెట్ అయిపోయింది. టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. 7.8 పోను ఓకే 8 తీసుకోండి, మరి 7.2 ఏంటి బై వైల్డ్ గా. లేదు 8 బౌలింగ్ కొంచెం. సుయాష్ శర్మ ఓకే బ్రో, నువ్వు చెప్పినట్టే 7 ఇచ్చారు. అది చెప్పనే ఓకే ఫైన్. మూవీ ఆల్మోస్ట్ ఈక్వల్. హేజల్వుడ్, రసిక్ కి మరి 6.5 అంటే ఓకే. ఐ మీన్ మేబీ 7 ఇవ్వచ్చు. 8 ఇచ్చాం ఇక్కడ. షెపర్డ్ లేదు బ్రో 4. ఫ్యాన్స్ ప్రాపర్ ఆర్సీబీ ఫ్యాన్స్. షెపర్డ్ అంత పెర్ఫార్మెన్స్, ఐ మీన్ లాస్ట్ మ్యాచెస్ చేసే, ఐ మీన్ ప్రీవియస్ చేసే ఉన్నాడు కానీ ఇప్పుడైతే దాని వల్ల చూసి గుర్తుంటారు అంతేలే. అది బాయ్. ఓకే ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాం మనం. జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఇది మా రేటింగ్స్. మీరు చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్. సో స్టిల్ పాడ్కాస్ట్ ఎవ్రీ మ్యాచ్ వస్తూ ఉంటాయి. మేము కొద్దిగా ఏమైనా ఓవర్ రేట్ చేస్తున్నా, అండర్ రేట్ చేస్తున్నా కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్ గా. So thank you guys for watching, to the audience both on Instagram and YouTube. So like, share, subscribe and do follow. Yes, and we'll see you in the next match. Bye bye guys.